గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? సో నిన్న పర్సంటేజ్లో మీరు కొన్ని ఇచ్చాను, ఒక అబ్బాయే చేశాడు, దుర్గాప్రసాద్ అని. మిగతా వాళ్ళు ఎవరు పంపలేదు నాకు. సో మిగతా వాళ్ళు పంపారో ఏమో, నేను చూడలేదు. చూద్దాం ఒకసారి నిన్నటి ఆన్సర్స్ ఒకసారి చూద్దామా? ఫస్ట్ పర్సంటేజ్లోకి చేంజ్ చేయాలి, అంతే కదమ్మా. ఫస్ట్ రామన్ ఏంటి, పర్సంటేజ్లోకి చేంజ్ చేయాలి. ఫస్ట్ది ఎంత, 3/4 అయినా 3/4ని ఎందులోకి మార్చాలి, పర్సంటేజ్లోకి మార్చాలి. పర్సంటేజ్లోకి మార్చాలంటే ఎంత, ఇంటూ 100 అయినా. 4 ఎనీ టైమ్స్ 100, 4 1 జా 4, 25 జా 25, 3 జా ఎంత, 75%. మీకు తెలుసు 3/4, 1/4 అంటే ఎంత, 25. 25కి ఎన్ని టైమ్స్, 3 టైమ్స్ అంటే ఎంత, 75%. సెకండ్ చూద్దాం, 2/3 ఇంటూ 100. 2/3 ఇంటూ 100. సింపుల్గా చూడండి, మీకు ఇందులో 1/3 ఇంటూ 100 మీకు తెలుసు కదమ్మా. 1/3 ఇంటూ 100 ఇంటూ 2. 1/3 ఇంటూ 100 అంటే ఎంత, 33.33. 33.33 ఇంటూ ఎంతమ్మా, 2. అంతేనా? అప్పుడు ఎంత అవుద్ది, 66.66% అవుతుంది. 66.66%. థర్డ్ వన్ చూద్దాం, 0.025ని పర్సంటేజ్లోకి మార్చాలి. 0.025ని పర్సంటేజ్లోకి మార్చాలి. పర్సంటేజ్లోకి మార్చాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 వేయాలా లేదా, ఇంటూ 100. ఎప్పుడైనా డెసిమల్ పక్కన జీరోస్ ఉంటే ఆ డెసిమల్ వాల్యూ అనేది, అదే డెసిమల్ ప్లేస్ అనేది డిక్రీజ్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ముందు ఉంది, 3 ప్లేసెస్. ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉంది, 2 ప్లేసెస్, అంతేనా. అప్పుడు ఎన్ని ప్లేసెస్ మనకి తగ్గుతాయి, 2 ప్లేసెస్. అంటే డిక్రీజ్ అవ్వడం అంటే రైట్ సైడ్ వస్తాయి. అంటే ఎంత అవుతుంది, 0 2. ఇక్కడ మరి ఇక్కడ ఒకటో ప్లేస్, ఇక్కడ 2 ప్లేసెస్, అంటే 2.5%. అంతేనా. 1 ప్లేస్ 2 ప్లేస్ ఇక్కడికి వస్తుంది, 2.5%. ఫోర్త్ వన్, 0.125. అంతేనమ్మా, 0.125. దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలి, ఇంటూ 100. ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 3 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. అంటే ఎన్ని ప్లేసెస్ ముందు వెనక్కి వెళ్తుంది, 2 ప్లేసెస్. ఇక్కడో ప్లేస్, ఇక్కడో ప్లేస్, అంటే ఎంత అవుతుంది, 12.5%. 12.5%. నెక్స్ట్ చూద్దాం, 7 and 1/2%. 7 and 1/2%. అంటే ఇదంతా 15/2 అయినా, లేదా 1/2 అంటే ఎంతమ్మా, 0.5 అయినా. 7.5% బై ఎంత, 100. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. 2 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఒక ప్లేస్ ఉంది. ఎన్ని ప్లేసెస్ వెనక్కి వెళ్తుంది, 2 ప్లేసెస్. 2 ప్లేసెస్ అంటే ఏంటి, ఆల్రెడీ ఒక ప్లేస్, ఇంకో ప్లేస్ 0.75. అంటే ఎంత అవుతుంది, 0.075. అంతేనా. నెక్స్ట్ చూద్దాం, అంతే కదమ్మా. సెకండ్ రోమన్ చూద్దాం. సెకండ్ రోమన్లో ఫస్ట్ చెప్పానా, 7 and 1/2%. దాని పర్సంటేజ్ని నెంబర్లోకి మార్చాలా. ఓకే, సెకండ్లో రోమన్ 1 ఇందాక పర్సంటేజ్లో మార్చాలి. ఇది 7 and 1/2%. అంతేనమ్మా. అంటే ఇదంతా 7.5/100 అయినా. 100 అంటే ఎన్ని ప్లేసెస్, 2 ప్లేసెస్. అంటే 2 ప్లేసెస్ ముందు వస్తుంది, అంటే అంతా 0.075. మరి పర్సంటేజ్ సింబల్ రాదు, ఎందుకంటే పర్సంటేజ్ నెంబర్లోకి మార్చుకునేటప్పుడు సింబల్ ఏమైనా వస్తుందా, రాదు కదా. సెకండ్ వన్ చూద్దాం, 2.50%. 2.50%. ఎప్పుడైనా పాయింట్ తర్వాత 0 ఉంటే అది మనం తీసుకోకూడదు. అంటే ఇది ఎంత అవుద్ది, 2.5%. సో పర్సెంట్ అంటే ఏం చేయాలి, బై 100 వేయాలా, 2.5/100. ఇక్కడ ఒక పాయింట్, ఒక ప్లేస్ ముందు ఉందా లేదా. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. అంటే 2 ప్లేసెస్ బ్యాక్కి వెళ్తుందా లేదా. సో ఇక్కడ ఒక ప్లేసు,
ఇవి రెండు, మొత్తం ఎన్ని 3 ప్లేసెస్ 250 0.025. అర్థమైందా? సో థర్డ్ వన్ 0.02%. 0.02%. సో 0.02% అంటే ఏంటి? 0.02 బై పర్సంటేజ్ అంటే ఎంత? బై 100. అంతేనా? ఇక్కడ ఆల్రెడీ ఎన్ని ప్లేసెస్ ముందు డెసిమల్ ఉంది? 2 ప్లేసెస్. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్. ఇంకో 2 ప్లేసెస్ వస్తాయా లేదా? అంటే వీళ్ళు రెండు 0 0 0 2. అంతేనమ్మా? ఫోర్త్ చూద్దాం. 17.5%. 17.5%. ఓకే, 175%. సారీ, 175%. అంటే 175 బై 100. ఇది 25 ఎన్ని టైమ్స్? 9 టైమ్స్. 25 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 9/4. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. అంటే 2 ప్లేసెస్ ముందు వెళ్తుందా లేదా? 1.75. 1.75 అంటే 9/4 అయినా అవ్వచ్చు, 1.75 అయినా అవ్వచ్చు. ఓకే, ఇది సెకండ్ రోమన్. ఇప్పుడు థర్డ్ రోమన్ చూద్దాం. చూడండి, ఏదైనా రాంగ్ ఉన్నా, ఏదైనా నేను ఓవర్ మిస్టేక్ చేసినా చూడండి, చెప్పండి. థర్డ్లో 1 పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇందులో 16 hours ఆఫ్ 2 days. 16 hours ఆఫ్ 2 days. 2 daysలో 16 hours ఎంత అని అడిగాడు. 16 hours ఆఫ్ 2 days. సిక్స్టీన్ అవర్స్ ఆఫ్ 2 days. 2 daysలో 16 hours ఎంత? ముందు మనం దేంతో కంపేర్? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100కి 50 మార్క్స్ వచ్చాయి, లేదా 70 మార్క్స్ వచ్చాయి. మీరేం చేస్తారు? మ్యాక్సిమం మార్క్స్ కింద వేసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ వేస్తారు. మినిమం మార్క్స్ అంటే 70/100 వేయచ్చు, లేదా 40/100 వేస్తారు. కానీ అంటే ఎన్ని వస్తాయి అన్ని. కానీ 100/40 వేస్తారా? వేయరు కదా. మ్యాక్సిమం ఎప్పుడు కింద ఉండాలి, మినిమం ఎప్పుడు పైన ఉండాలి. సో మ్యాక్సిమం ఇక్కడ ఎంత? ఇవి అవర్స్, ఇవి డేస్. రెండింటిని అవర్స్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే డేస్ కన్నా అవర్స్ చిన్నది కదా. ఒక డేకి ఎన్ని అవర్స్? 1 డేకి ఎన్ని అవర్స్? 24 hours. అలాంటివి ఎన్ని డేస్? 2 days. 2 daysకి ఎన్ని అవర్స్ అవుతాయి? 48 hours అవుతాయి. 2 daysకి ఎన్ని అవర్స్ అవుతాయి? 48 hours అవుతాయి. సో 48 hours ఎన్ని అవర్స్? 48 hourస్కి ఎన్ని అవర్స్? 16 hours. సో 48 మీద ఎంత వేసుకోవాలి? 16 వేసుకోవాలి. ఇంటి ఎంతమ్మా? 100. 16 1 జా 16, 16 3 జా 48. 100/3 అంటే ఎంత? 33.33%, లేదా 33 and 1/3%. ఓకే, నెక్స్ట్ చూద్దాం. 40 paisa ఆఫ్ ₹2. 40 paisa ఆఫ్ ₹2. 40 paisa ఆఫ్ ₹2. ₹2లో 40 పైసా ఎంత శాతము అని అడిగాడు. అంతేనా? ఎంత పర్సంటేజ్? ఇక్కడ ₹2 రూపీస్ మనం తీసుకున్నాం, 40 పైసా తీసుకున్నాం. అంతేనా? ₹2 40 పైసా. ₹2 అంటే ఎంతమ్మా? ఇది పైసల్లోకి మార్చుకోవాలా లేదా? ఎందుకంటే ఇది పైసా తక్కువ, రూపీస్ ఎక్కువ. సో రూపీస్ని పైసల్లోకి మార్చుకోవాలంటే ₹1 ఎన్ని పైసలు? 1 రూపీకి ఎన్ని పైసలు? 100 పైసా. ఇప్పుడు ఎన్ని రూపాయలు ఇవి? ₹2. ₹2కి ఎన్ని పైసలు? 200 పైసలు. ఈ 200 పైసలు ఎంత పైసా అడిగాడు? 40 పైసా. అంటే 40/200 ఇంటూ 100. 100 1 జా, 100 2 జా, 2 1 జా, 2 20 జా. అంటే ఎంత పర్సెంట్? 20%. ఓకే, నెక్స్ట్ చూద్దాం. అర్థమైంది కదమ్మా?
ఎప్పుడైతే మ్యాక్సిమం అనేది కింద వేసుకోవాలి, మినిమం మీద వేసుకోవాలి. ఇంటూ 100. పర్సంటేజ్ అంటే ఏం చేయాలి? ఇంటూ 100. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? 600 అయినా 25 సెంటీమీటర్ ఆఫ్ 4 మీటర్స్. 25 సెంటీమీటర్ ఆఫ్ 4 మీటర్. 25 సెంటీమీటర్స్ ఆఫ్ 4 మీటర్స్. సో 4 మీటర్స్లో 25 సెంటీమీటర్స్ ఎంత అని అడిగారు, అంతేనా? ఇప్పుడు మీటర్స్ని సెంటీమీటర్స్లోకి మార్చుకోవాలి, ఎందుకంటే చిన్నది ఏది? సెంటీమీటర్. ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్ అమ్మా మీకు తెలుసు? ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్, అంతేనా? అలాంటివి ఎన్ని మీటర్స్? 4 మీటర్స్. అప్పుడు ఎన్ని సెంటీమీటర్స్ అవుతాయి? 400 సెంటీమీటర్స్ అవుతాయి, అంతేనా? కింద మనం ఎంత వేసుకోవాలి? 400. మీద ఎంత వేసుకోవాలి? 25 ఇంటూ ఎంత? 100. సో 0 పోద్దా లేదా? 25లో 4 అంటే ఎంత? 6.25 అయినా లేదు, 6.25%. ఆర్ 6 and 1/4%. 6 and 1/4%. Fourth one, 600 grams of 5 kg. 600 grams of 5 kg. 5 kgలో 600 grams ఎంత అని అడిగాడు, అంతే కదమ్మా? 5 kgలో 600 grams. సో ఇక్కడ కేజీ ఉంది, గ్రామ్స్ ఉన్నాయి. కేజీ ఉంది, గ్రామ్స్ ఉన్నాయి. ఏది పెద్దది? కేజీయే కదా పెద్దది. ఒక కేజీకి ఎన్ని గ్రామ్స్? 1000 grams. ఒక కేజీకి ఎన్ని గ్రామ్స్? 1000 grams. అలాంటివి ఎన్ని కేజీలు? 5 kgs. 5 kg అంటే ఎంత అవుద్దమ్మా? 5000 grams, అంతేనా? ఎన్ని గ్రామ్స్ ఇచ్చాడు ఇక్కడ? 600 grams. బై ఎన్ని కేజీస్? 5000 అయినా ఇంటూ ఎంతమ్మా? 100. 2 zeros క్యాన్సిల్ అవుతాయా లేదా? సో 51 జా 52 జా అంటే ఎంతమ్మా? 12 grams. అంటే ఎంత పర్సెంట్? 12%. ఓకే, అర్థమైందా లేదా? ఎప్పుడైనా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు కింద మనకి రెండు ఒకే యూనిట్లోకి తెచ్చుకోవాలి. అంటే మనం రెండు కంపారిజన్ చేస్తున్నామంటే దీంతో కంపారిజన్ చేస్తున్నామంటే గ్రామ్స్ ఇది గ్రామ్స్లోనే ఉండాలి, లేదా ఇది కేజీస్లోనే ఉండాలి, అంతే కదా? మీరు 6th క్లాసు చదువుతున్నారు, మీరు 8th క్లాస్ చదువుతున్నారు, మీ మార్క్స్ని 8th క్లాస్ వాళ్ళతో కంపారిజన్ చేస్తారు, కానీ 9th 10th వాళ్ళతో కంపారిజన్ చేస్తారా? చేయరు. లేదా మీ వెయిట్ని 8th వాళ్ళతో కంపారిజన్ చేస్తాం, కానీ మిగతా వాళ్ళతో కంపారిజన్ చేస్తామా? చేయము. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూద్దాం. Fourth one, exercise 4. First one, 5% of 350. 5% of 350. అంటే 350లో ఎంత పర్సెంట్ కావాలి? 5% కావాలి. సో 5/100 ఇంటూ 350. 0 0 5 1 జా 5 2 జా 35/2 అంటే ఎంతమ్మా? 17.5%, లేదా ఎంత? 17 and 1/2%. సెకండ్ చూద్దాం. 500 of 1%. 500 of 1%. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 10% ఎంత గుర్తుంచుకోండి, 100% ఎంత గుర్తుంచుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏం వస్తుంది? 1% వస్తుంది. ఇప్పుడు 100% అంటే మీకు ఎంతమ్మా? 100% ఆఫ్ 500 ఎంత అవుద్ది? 500 కదా, అంతేనా? ఇప్పుడు ఇది 10% ఆఫ్ 500 ఏమవుద్ది? ఒక 0 తీసేయాలా లేదా? అప్పుడు ఎంత అవుద్ది? 50, అంతేనా? ఇప్పుడు 1% ఆఫ్ 50 ఏమవుద్ది? ఇంకో 0 తీసేయాలి. 100లోంచి 2 zeros తీస్తే 1 వస్తుంది, అంటే ఎంత అవుద్ది? 5. సింపుల్ గుర్తుంచుకోండి. 10% 100% అంటే అదే వస్తుంది. 10% అంటే ఒక 0 తీయండి. సో
10% అంటే ఒక జీరో తీస్తారు, 1% అంటే ఇంకో జీరో తీసేస్తారు. అంటే 500లో 1%, 500లో 1%, 1/100. సో జీరోస్ పోతే ఎంత? 5. ఓకే. ఓకే, సెకండ్ వన్ ఒకటి నేను చెప్పలేదు, ఇందాక చెప్పిన థర్డ్ వన్, సెకండ్ వన్ చూడండి. 10% ఆఫ్ 400.40, 10% ఆఫ్ 400.40, అంతేనా? ఎప్పుడైనా పాయింట్ తర్వాత జీరో ఉంటే తీసేయాలి. అంటే అంత మనం 10% ఆఫ్ ఏంటి కొనుక్కోవాలి? 400.4 అంటే ఒక జీరో మనం తీసేస్తే డెసిమల్ అనేది ముందుకెళ్ళిపోద్ది కదా. డెసిమల్ లేదు ఇక్కడ, జీరోలు లేవు కదా, పాయింటర్ జీరో ఉండకూడదు కాబట్టి తీస్తాం. ఎప్పుడైనా జీరో ఉంటే ఒక జీరో పోద్ది, కానీ ఇక్కడ జీరో లేదు కాబట్టి ఒక ప్లేస్ వెనక్కి వెళ్ళిపోద్దా లేదా? మామూలు చూడండి, 10/100 ఇంటూ ఎంత? 400.4. ఈ జీరో పోద్ది, కింద జీరో ఉంది కాబట్టి ఒక ప్లేస్ వెళ్ళిపోద్దా లేదా? 40.04. ఇప్పుడు ఫోర్త్ చూద్దాం. 12 and 1/2% ఆఫ్ 80 kg, 12 and 1/2% ఆఫ్ 80 kg. మీకు తెలుసు. సో మనం ఎప్పుడు కూడా బై హార్ట్ చేయకూడదు. 100% అంటే ఎంతమ్మా? 1. 50% అంటే ఎంతమ్మా? 1/2. అంతేనా? 25% అంటే ఎంతమ్మా? 1/4. ఇందులో హాఫ్ ఎంత? 12.5% ఎంతమ్మా? 1/8. అంతేనా? ఇది ఎంత వేద్దాం? 1/8 ఇంటూ ఎంత? 80. 8 1 8 10 అంటే ఎంత వస్తుంది? 10 kg. అంతే కదమ్మా? 10 kg. ఫిఫ్త్ వన్ చూద్దాం. 5/8% ఆఫ్ 600. అంతే కదమ్మా? 5/8% ఆఫ్ 600. 5/8% ఆఫ్ 600. సో 5/8 ఇంటూ 100 కదమ్మా, ఇంటూ ఎంతమ్మా? 600. 2 zeros, 2 4 2 3 5 3 15/4. 15/4 అంటే ఎంత? 3.75. నెక్స్ట్ 33 and 1/3% ఆఫ్ 27 meters. ఓకే, 33 and 1/3% ఆఫ్ 27 meters. ఓకే, మీకు తెలుసు 33.33 లేదా 1/3 అంటే ఎంతమ్మా? 33.33 లేదా 33 and 1/3 అంటే 1/3 ఇంటూ 27. 3 1 3 9 అంటే ఎంత అవుద్ది? 9 meters. ఓకే, నిన్న పర్సంటేజ్ ఎర్రర్లో కొద్దిగా అక్కడ మిస్ అయింది, చెప్తాను ఇప్పుడు. పర్సంటేజ్ ఎర్రర్ అంటే ఏట్ లేదమ్మా, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనే 2 villages ఉన్నాయి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 200 kilometers. ఎంతమ్మా? 200 kilometers. కానీ రాంగ్గా ఒక డిపార్ట్మెంటు లేదా ఒక పర్సన్ రాంగ్గా ఎంత అనుకున్నాడు? 280 kilometers అనుకున్నాడు. అంటే ఏ నుంచి బికి 2 villages ఉంటే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? 200 kilometers అయితే మనం ఎంత అనుకున్నాము? 280 kilometers అనుకున్నాం. సో అందువల్ల ఏమైంది? రాంగ్ ఎంతో కొంత మనకి వచ్చిందా లేదా? రాంగ్ ఎంత వచ్చింది? 80. అది మామూలు చెప్పేస్తాం. కానీ రాంగ్గా వచ్చిన పర్సంటేజ్ వల్ల, రాంగ్గా వచ్చిన వాల్యూ వల్ల
పర్సంటేజ్లో ఎర్రర్ వస్తుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 40 మార్క్స్ వచ్చాయి, 100కి 40 వచ్చాయి అనుకోండి, మన పర్సంటేజ్ ఎంత అండి? 40%. అదే మనం 40 కాకుండా ఇంట్లో ఏమని చెప్తాం, నాకు 100కి 80 వచ్చింది నాన్న అని అంటాం. అప్పుడు మనం ఎంత అని చెప్పినట్టు? 80%. అంటే నీకు ఎంత రాంగ్? 40% ఎక్కువ చెప్పేశాను, అంతేనా? నీకు వచ్చిన మార్క్స్ ఎన్ని? 40, కానీ నువ్వు చెప్పిన మార్క్స్ ఎన్ని? 80, అంతేనా? ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఎన్ని మార్క్స్? 40. 40/40 అంటే యాక్చువల్గా 40 వచ్చాయి, అంతే కదా? డిఫరెన్స్ 40 ఇనీషియల్ ఎంత? 40 ఇంటూ ఎంత? 100. ఇది క్యాన్సిల్ అయితే ఎంత పర్సంటేజ్ వస్తుంది? 100%. అంటే నువ్వు చెప్పింది ఎంత ఎక్స్ట్రా చెప్పేసావు? 40కి డబలే కదా, అంతే కదా? 40కి డబల్, 40 + 40 80, అంటే డబల్ అంటే 100% చెప్పేసావు. సో అలాగే ఏంటంటే మనకేంటంటే రెండు విలేజెస్ మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? 200 కిలోమీటర్స్ అయితే మనం ఎంత అని రాసుకున్నాం? 280. అప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 80 బై ఇనీషియల్ ఎంత? మనం జనరల్గా ఎంత? 200 ఇంటూ ఎంత? 100. అర్థమైందా? ఎర్రర్ ఎలా కనుక్కుంటారు? పర్సంటేజ్ ఎర్రరు డిఫరెన్స్ దేనికి డిఫరెన్స్ ఆఫ్, అంటే యాక్చువల్గా ఉన్నదానికి మనం ఊహించిన దానికి, అంటే మనం చెప్పిన దానికి, మనం క్యాలిక్యులేట్ చేసిన దానికి డిఫరెన్స్ బై ఏం చేయాలి? యాక్చువల్ ఇంటూ 100. అర్థమైందా? సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 80 అయినా? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా? 80. 80 బై ఎంత వేయాలి? 200 ఇంటూ ఎంత? 100. జీరోస్ క్యాన్సిల్ అవుతుందా లేదా? 2 1 2 40. అంటే ఎంత పర్సెంట్ మనకి ఎర్రర్ వచ్చింది? 40% ఎర్రర్ వచ్చింది. ఓకే, అర్థమైందమ్మా? పర్సంటేజ్ కనిపిస్తే ఏం చేయాలి? బై 100 వేయాలి, కనిపించకపోతే ఎంత వేయాలి? ఇంటూ 100 వేయాలి. అలాగే ఈ వాల్యూస్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 100% అంటే ఎంత? 1. 1లో హాఫ్ ఎంతమ్మా? 1/2. 1/2 అంటే ఎంత? 50%. 1/3 అంటే ఎంత? 33.33 ఆర్ 33 and 1/3%. 1/4 ఎంత? 25%. 1/5 ఎంత? 20%. 1/6 ఎంత? 16.66%. 1/7 ఎంత? 14.28%. 1/8 ఎంత? 12.5%. సో 1/9 ఎంత? 11.11% ఆర్ 11 and 1/9%. 1/10 ఎంత? 10%. ఓకే, సో ఈ పర్సంటేజ్ ఎర్రర్ మీద, దీని మీద కొన్ని వర్కింగ్ సమ్స్ ఇస్తాను, ట్రై చేయండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ, బాయ్.